గోరంట్లలో పాత మందిరం, పాకా మందిరం. సరే, ఒకరోజు నేను ఆ పోర్చుకు దగ్గర కూర్చొని ఉన్న పాక ఒక ఆవిడ సాయంకాలం నేను అక్కడ కూర్చొని వచ్చింది. వచ్చి ఆమె తిన్నగా అద్దడి పక్కనే నడుచుకుంటూ మందిరంలోకి వెళ్తుంది. వినిపిస్తుంది నాకు. అల్లంత దూరంలో ఆమె ఉంటుంది, నేను ఇంత కూర్చొని ఉన్నాను. సరే, ఆమె ప్రార్థన చేసుకుంటుంది అనుకున్నాను. అయ్యో బాబోయ్, అర్ధగంట 30 గంట ఏమి ఏడ్చిందండి. ఏడ్చి 30 గంట తర్వాత ముఖం తుడుచుకొని మరలా అద్దడి చాటు నేను లేచి వెళ్ళిపోతా ఉందండి. నేను సేవకుండి కదా. ఆమె ఏదో వచ్చింది, ఏడ్చుకుంది, వెళ్ళిపోతుంది, మనకెందుకు వచ్చిన గొడవ అనుకుంటే నేనేం సేవకుండా అవుతాను. నేను లేచి 2 అడుగులు వేసి ఆమెని, అమ్మా వందనాలమ్మా అన్నాను. ఆమె తలంచుకొని ముసుగేసుకొని వెళ్ళిపోతున్నా. ఆమె నన్ను చూసి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనింది. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, ఓహో ఈమె మన విశ్వాసే. నాకు అప్పుడు నేను అన్నాను, అమ్మ ప్రార్థన చేయించుకునే పనితే అన్నోళ్ళు ఇక్కడ ఉన్నారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకుంటారా అన్నాను. ఆమె ఇప్పటికి నా కళ్ళ ముందు మెదులుతుంది. ఆమె చిన్న అంతసేపు ఏడ్చి గొక్క తిప్పుకొని ఏడ్చుకున్న ఆ తల్లి ఆమె చిరునవ్వుతో నాకు సమాధానం చెప్పింది. పర్లేదు బ్రదర్, నాకు ఏ కష్టం అనిపించినా, ఏ ఇబ్బంది అనిపించినా నేను తిన్నగా దేవుని మందిరంకి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేసుకుని వెళ్తాను. నేను ఇంటికి వెళ్ళేసరికి నా దేవుడు అద్భుతం చేస్తుంటాడు బ్రదర్. అట్లా అయిందండి. మీరు ఏమనుకోకపోతే మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, అలాంటి అనుభవం మీకుందా? అలాంటి సాక్ష్యం నువ్వు చెప్పగలవా? అలాంటి మాట నీ నోట ఏనాడైనా నేను కన్నీళ్లు కార్చి ప్రభు పాదాలు పట్టుకుంటే నా దేవుడు నిశ్చయంగా అద్భుతం చేస్తాడు అనే ఒక నిండు విశ్వాసం మీ గుండెల్లో ఉందా?